సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం, తల్లి, ఏ రోజు నువ్వు ఇది వినగలుగుతావో ఆ రోజే ఈ సందేశం నీ కంటపడుతుంది. కనపడగానే అలక్ష్యం చేయకుండా విను, అస్సలు నిర్లక్ష్యం చేయద్దమ్మా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ సందేశం నువ్వు ఎప్పుడైతే వినాలని రాసి ఉంటుందో అప్పుడే నువ్వు వినగలుగుతావు. ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావంటే నీ కర్మఫలం తొలగిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ సందేశం వింటున్నావంటే ఈ సాయినాథుని పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందుతుంది. రాబోయే 12 గంటల వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారమ్మా. జాగ్రత్త బిడ్డ, నిన్ను మోసం చేయగలరు వారు. నిన్ను మోసగించి ఖచ్చితంగా దెబ్బతీస్తారు. కాబట్టి ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఏంటో ముందు ఆలకించు. నీ సాయి తండ్రి నీకోసమే కదా చెబుతాను. ఈ సందేశంలో నీకు ఒక గొప్ప జాగ్రత్త చెప్పబోతున్నాను. ఆ జాగ్రత్త ఏంటి అంటే, నీ జీవితంలో రాబోయేటువంటి 12 గంటల్లో ఒక వ్యక్తి రాబోతున్నారు. నా బిడ్డకు నేను జాగ్రత్త చెప్పి ఆ వ్యక్తి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నా బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు అయితే తీసుకురాబోతున్నాను. జాగ్రత్త పడితే నీ అభివృద్ధికి తోడ్పడుతుంది. లేదంటే నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని కొంచెం నష్టం పాలు చేసుకుంటావు. అందుకే ఈ గొప్ప జాగ్రత్తని నీ కోసమే తీసుకొచ్చాను. నా భక్తులు, నా బిడ్డలు ఏ సందర్భంలో అవసరమవుతుందో ఆ సందర్భమే రాబోతుంది. సమయానికి తప్పకుండా ఈ సందేశం అందుతుంది. ఇప్పుడు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే దీని అర్థం ఈరోజు నువ్వు ఖచ్చితంగా చూడాల్సిన ఒక సందేశం. ఇది నీకోసమైన సందేశం. ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ సందర్భంలో రాబోయేటువంటి 12 గంటల్లో జరగబోతుంది అని అర్థం. ఈ సందేశం మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదంటే ముఖపరిచయం కూడా లేని వ్యక్తి కావచ్చు. ఎవరైనా సరే వారితో మాట్లాడే మాట, వారితో కలిసి చేసేటువంటి పని ఏదైనా సరే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా చేయాలి. అదే ఈ సాయి తండ్రి మాటల్లోని అర్థం. రాబోయే 12 గంటల్లో ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఏ పని చేయదలుచుకున్నా చాలా అప్రమత్తంగా ఉండాలి తల్లి. అసలు నేను ఎటువంటి జాగ్రత్తను చెప్పబోతున్నాను, ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడేయటానికి ఈ సందేశం నీకు మార్గం చూపుతుందో అన్నీ నా మాటల్లో తప్పకుండా విని తెలుసుకో.
ఈ విధంగా నేను చెప్పబట్టే నువ్వు జాగ్రత్త పడాలని, నువ్వు ఎప్పుడూ నష్టపోకూడదనే నీ బాబా ఆ ఉద్దేశం అమ్మా. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. ఈ సాయి మాటలను కొద్దిగా కూడా కొట్టిపారేకు. నీ జీవితాంతం బాధపడాల్సి వస్తుందా తల్లి? లేకపోతే నా బిడ్డలందరికీ కూడా అలాంటిది జరగకుండా నేను పరుగు పరుగున వచ్చి ఈ యొక్క సందేశం నీ కోసం తీసుకొచ్చాను. నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయవద్దు. నిర్లక్ష్యం చేయకుండా విను. నేను నీ రక్షణ వలయంలో ఉంటాను. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగానే నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను. ప్రమాదాలు ఎదురైన తర్వాత వారు వాటిని తట్టుకోలేరు కదా. కాబట్టే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాలు పంపుతూ ఉంటాను. బిడ్డ చూడమ్మా, నిన్ను ఎవరైనా తాకాలి అంటే ముందుగా నన్ను దాటి నీ దగ్గరకు రావాలి. నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోవద్దు. ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఈ యొక్క సందేశం ఎవ్వరు కూడా నన్ను దాటి నీ దగ్గరకు రాలేరు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండమనే ఈ వాక్కు నీ వరకు పంపాను బిడ్డ. కాబట్టి నేను ధైర్యంతో సంతోషంగా ఉండు. నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. కాబట్టే ప్రశాంతంగా ఉన్న నీటిలోకి ఒక రాయి విసరగానే అల్లకల్లోలమవుతాయి కదా. కింద ఉన్న మురికంతా పైకి తేలుతుంది. అలాగే నీ జీవితంలో ఒక చక్క పచ్చని సంసారంలోకి ఇలాంటి అల్లకల్లోలం ఒకటి రాబోతుందని అర్థం. అదే నీకు ఏమరపాటుగా ఉండకు అని చెబుతున్నాను. నిన్ను హెచ్చరించాలంటే ఈరోజు నేను నీ ముందు వచ్చేశాను. కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండమ్మా. ఒక 12 గంటలు జాగ్రత్తగా ఉండు. ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలో మాత్రం నువ్వు ఉండవలసిందే. ఎవరు చెప్పుడు మాటలు అసలు వినవద్దు. నీ కుటుంబంలోకి కలహాలు తెచ్చుకోవద్దు. కన్నిటిని మూట కట్టుకోవద్దు. ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. అసలు వారి వల్లనే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా. తల్లి, బాబా వాళ్ళని నేను ఎలా గుర్తించాలి, ఎలా నువ్వు కనిపెట్టాలి? అసలు ఎవ్వరికి కూడా హాని చేయలేదు బాబా, నేను ఎలాంటి ద్రోహం కూడా చేయలేదు కదా. మరి అది నాకు తెలుసు తల్లి. ఈ తండ్రికి ఆ విషయం తెలుసు. అలాంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఎవరు నాకు హాని తలపెడతారు తండ్రి అని అడుగుతున్నావు. వీలైనంత వరకు అందరికీ నేను సాయం చేశాను బాబా, కానీ ఎలాంటి కీడు ఎవరికీ తలపెట్టలేదే, ఎవరికి చెయ్యాలి అనుకోలేదే. మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా అమ్మా. బిడ్డ, అందుకు సమాధానం ఈ సాయి తండ్రి చెబుతాను. ఖచ్చితంగా నీకు చెప్పి తీరాలి. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి. మోసం చేసేవారి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు. మోసం చేయాలన్న ఆలోచన మాత్రమే వారి మనసులో మెదులుతూ ఉంటుంది. అందువల్ల నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతారు. కానీ బలైపోయేది నువ్వే. నీకు అసలు కనిపించకుండా మాయమైపోతారు. నిన్ను పక్కా మోసం చేస్తారు. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా అమ్మా? నీకు పరిచయం ఉన్నవాళ్ళలాగా వస్తారు. లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా, నీతో పని జరిపించుకోవాలి అన్నట్టు వస్తారు. నీ అవసరం ఏదో తీరుతున్నట్లు, నిన్ను ఏదో ఓదారుస్తున్నట్లు నటిస్తారు. అసలే నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వానివి. నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా తల్లబిడిల్లిపోతావు కదా. ఎవరు బాధపడ్డా నువ్వు తట్టుకోలేవు. అలాంటిది నా బిడ్డ మనసు నాకు తెలుసు. అంత సున్నితమైన స్వచ్ఛమైన మనసు. ఈ 12 గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమ్మా. నీ ముందు ఎవరో కష్టపడుతున్నా ఒకసారి ఆలోచించు. ఇది నిజమైన కష్టమా? వారి మాటల్లో నిజం ఎంతుంది అని. వారి మాటలు గుడ్డిగా నమ్మొద్దు. కావాలంటే నీకు సాయం చేయాలనిపిస్తే ధన సాయమో ఏదైనా చెయ్యి. అక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని ఆ యొక్క సమస్యను తలగ చుట్టుకోవద్దు. ఇంటి వరకు తీసుకొచ్చి నీ ఇంటిలో కలహాలు తెచ్చుకోవద్దు. జాగ్రత్త బిడ్డ. నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు నీ జీవితాన్నే బలి తీసుకుంటాయి. అందువల్ల నీ కుటుంబంలో కలహాలు రావటం, సమస్యలు రావటం జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని అస్సలు తలనొప్పి తెచ్చుకోవద్దు. ఇంటి వరకు తీసుకురానే వద్దు.
ఇది నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఈ 12 గంటలు చాలా జాగ్రత్తగా ఉండు. అనవసరమైన విషయాలలో జోలికి అస్సలు వెళ్ళొద్దు. బిడ్డ, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఇక ఎలాంటి కీడు నిన్ను దరిచేరదు. నీకు అవకాశాలు ఇస్తామని కూడా కొందరు నిన్ను మోసం చేయాలని వస్తారు. మోసపోవద్దు. ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేస్తారమ్మా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నువ్వు బలవకు. జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వు కోల్పోవలసిన వస్తుంది. చిన్న విషయం జరిగినా అది ఎంతో సున్నితమైన బంధం మీద దెబ్బ వేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. కొందరు మాత్రం అలా చేస్తూ ఉంటారు తల్లి. మోసం చేసేవారికి ఏ అవకాశం వచ్చినా వదులుకుంటారా? నీ చుట్టూ చాలామంది అలాంటి వారు ఉన్నారు. నువ్వేమో అందరూ మంచివారే అని నమ్మేస్తూ అందరినీ మంచివారుగా భావిస్తావు. కానీ అందరూ నీలా ఉండరు. నీలా మనస్తత్వము ఉండదు. కాబట్టే నిన్ను చాలా సులభంగా మోసం చేస్తారు. నా బిడ్డవైన నీకు అబద్ధాలు చెప్పటం రాదు, మోసం చేయటం రాదు, ఎవరిని బాధ పెట్టడం అస్సలు తెలియదు. అందరూ బాగుండాలని, బాగుపడాలని కోరుకుంటావు. అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆశిస్తావు. అలాంటి నీకు ఇతరుల మనసులో ఉన్న కుట్ర ఎలా తెలుస్తుంది చెప్పు? ఈ ప్రపంచంలో ఉన్నవారు సునాయాసనంగా అందరూ నీ గుణం ఉండరు. సునాయాసనంగా మోసం చేసేవాళ్ళే ఉంటారు. అలాంటి వారి నుండి తప్పించుకోవటం నీ చాకచక్యం కూడా. ఈ ప్రపంచంలో ఉన్నవారు చాలా సమయానుగుణంగా వెళ్ళేవారు. అవును తల్లి, ఎక్కువ శాతం మంది సమయానుగుణంగా వెళ్తూ నడుచుకుంటూ ఉంటారు. సమయం ఎలా వెళ్తుందో సందర్భాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు. అవసరానికి అబద్ధాలు చెబుతారు. మరికొందరు ఎంతకైనా తెగించేవారు కూడా ఉంటారు. ఎటువంటి అబద్ధాన్నైనా చాలా తేలిగ్గా చెప్పేస్తారు. వాళ్ళకి ఎలాంటి మనసు గుచ్చుకొని గిల్టీ అనేది ఉండదు. మోసాలతో ఇతరులను మోసం చేసేవారు మరికొందరు ఉంటారు. ఇలా ప్రపంచంలో పలు రకాల మనుషులు ఉంటారమ్మా. రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో కూడిన నిండిపోయి ఉంది ఈ ప్రపంచం. అలాంటి వారిలో ఈ అమాయకమైన సాయి బిడ్డవైన నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో నువ్వే చూడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. అందరూ ఒకే నాలాగా ఆలోచిస్తారా అని నువ్వు భ్రమపడకు. అది నీ భ్రమ మాత్రమే. నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. ఎందువల్లంటే చిక్కుల్లో పడతావు కాబట్టి. ఆ చిక్కుల్లో పడకుండా, సమస్యల్లో ఇరుక్కోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు. అలా కొని తెచ్చుకోవద్దు. కష్టాలకి దూరంగా ఉండు. ఇంతవరకు పడింది చాలు. నువ్వు ఎన్ని సమస్యల్లో ఇరుక్కోకూడదనే నిన్ను ముందుగా ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు. ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది. ఆ వ్యక్తి వల్ల నీకు ఒక ఉద్యోగం, వ్యాపారం రీత్యా కూడా నీకు పరిచయం కావచ్చు. కానీ నువ్వు పనిచేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, లేదా నీకు పరిచయం ఉన్న వాళ్ళగా ఉన్న ఎక్కడైనా సరే నీకు పరిచయం అవ్వచ్చు. కానీ నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎందుకంటే పలకరించిన వారిని పలకరించకుండా పోతే అది కూడా బాగుండదు కదా. కానీ అది చనువు పెంచుకోకూడదు. నీ రహస్యాలను మొత్తం వారితో చెప్పకూడదు. నీ బలహీనతలు వాళ్ళతో పంచుకోకూడదు. నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టు. నువ్వు స్నేహంగా మాత్రమే పలగాలి తప్ప నువ్వు వారితో చాలా బంధం ఏర్పరచుకున్నట్టు, అలాగే నీ యొక్క రహస్యాలను, నీ బలహీనతలను, బలాలను అన్నీ చెప్పకూడదమ్మా. నిదానంగా ఉండు. అక్కడ నుండి కొన్ని విషయాలు జరిగేటప్పుడు వాగ్వాదం ఇలాంటివి వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపో. నిన్ను అవమానించినా సరే ఇక వీరితో మాటలు అనవసరం అని దూరంగా వెళ్ళు. నన్ను అవమానించారని వారిని ఏదో నువ్వు దెబ్బ కొట్టాలి, వారి మీద పగ తీర్చుకోవాలి, ప్రతీకారం అలాంటివి ఏమీ వద్దు తల్లి. నీకు అలాంటివి ఏమీ అవసరం లేదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా. నీకు నీ బాబా చెబుతున్నాను కదా, అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ నీ బాబా చెప్పిన మాటలు కూడా నువ్వు ఆచరించాలి. నీ కుటుంబ విషయాలు ఎవరితో కూడా పొరపాటును కూడా షేర్ చేసుకోవద్దు. ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో తెలుసుకో. అలా హద్దుల్లోనే ఉండు. ఎలాంటి ప్రమాదాలు నువ్వు కొని తెచ్చుకోవద్దు. ఎలాంటి ప్రమాదాలు అప్పుడే రాకుండా నువ్వు జాగ్రత్త పడగలవు.
అలాగే నీ రహస్యాలు చెప్పడమే కాదు, ఇతరుల రహస్యాలు తెలుసుకోవాలి, వారి కుటుంబంలో జోక్యం చేసుకోవాలి, వారికి ఏదో సహాయం చేశానంటూ నువ్వు ఏదో వాక్కులు అలాంటివి కూడా ఇవ్వద్దు తల్లి. పరిచయమా, పరిచయం వరకే ఉంచుకో. ఏ విధమైన నీ యొక్క బంధంలో ఎడబాటులు కానీ, అనుమానాలు కానీ, అవమానాలు కానీ ఇవేమీ వద్దు. కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎంతలో ఉంటాలో అంతలోనే ఉండాలి. ఏదో ఉద్యోగం చేసుకున్నామా, అవకాశం ఇచ్చారా, లేదా ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయామా, అంతే. కారణం చూపించి పరిచయం అవ్వడం ప్రయత్నిస్తారు వారు, కానీ నువ్వే దూరంగా ఉండాలి. గుర్తుంచుకో తల్లి ఈ విషయం. ఆ వ్యక్తిని నువ్వు చూడటం మొదలవ్వచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇప్పటికే గమనిస్తూ ఉండొచ్చు. నీకు ఎంతో బాగా తెలుసు నీ బాబా చెప్పింది అక్షరాలా జరుగుతుందని. మనస్తత్వాన్ని బట్టి వీరు వింటున్నారు కదా, అలా అమాయకంగా ఉంటారు కొంతమంది, అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. కానీ నువ్వు అలా ఉండొద్దమ్మా. అందరి మాటలు గుడ్డిగా నమ్మి వెళ్ళొద్దు. కన్నీళ్లకు కరిగిపోకు. ఎప్పుడు కూడా అందరూ నాలా ఉండరు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా ఎప్పుడు కూడా నువ్వు హుందాగా ఉండాలి అన్నట్టే ఉండు. నీకు ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ బాబా ఉన్నారన్న మాట మాత్రం మర్చిపోవద్దు. నీకు నీ సాయి తోడుండగా ఎలాంటి ఆపద రానివ్వనమ్మా. కానీ నిన్ను ఎప్పుడూ నేను కనిపెడుతూ ఉంటాను కాబట్టి నా బిడ్డ ఆపదలో పడకూడదని ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని సందేశాలు. కాబట్టి ఈ సాయి మాట నమ్ముతావు కదూ, జాగ్రత్తగా ఉంటావు కదూ. నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.